భారతదేశపు గ్రాండ్ కాన్యన్ అని పిలువబడే గండికోట కేవలం రాళ్లతో కట్టిన కోట మాత్రమేనా? లేక వేల ఏళ్ల నాటి ఒక అంతుచిక్కని టెక్నాలజీకి ప్రవేశద్వారమా? మనం ఈరోజు చెప్పుకోబోయే కథ ఏ సినిమా స్క్రిప్టో కాదు. 1885లో గండికోటను సర్వే చేయడానికి వచ్చిన ఒక బ్రిటిష్ అధికారి మేజర్ జేమ్స్ స్టెర్లింగ్ తన డైరీలో రాసుకున్న భయంకరమైన నిజాలు. ఈ డైరీ ఆధారంగా మనం కాలంలో వెనక్కి వెళ్ళి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆగస్ట్ నెల 1885 మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి మేజర్ జేమ్స్ స్టెర్లింగ్ తన బృందంతో కలిసి కడప జిల్లాలోని గండికోటకు చేరుకున్నాడు. అధికారికంగా ఆయన పని అక్కడ ఉన్న వజ్రాల గనుల కోసం సర్వే చేయడం. కానీ స్టెర్లింగ్కు ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే పిచ్చి. గండికోట లోయల్లో ఏదో శక్తి ఉందని ఆయన గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో పెన్నా నది లోయల వెంబడి నడుస్తున్న స్టెర్లింగ్కు ఒక వింతైన రాయి కనిపించింది. దానిపై ఉన్న గుర్తులు కాకతీయులవి కావు, విజయనగర రాజులవి కావు. అవి చూడ్డానికి జామితీయ ఆకారాల్లో ఒక గ్రహాంతర భాషలా ఉన్నాయి. ఆ గుర్తులను అనుసరిస్తూ వెళ్లిన మేజర్కు దట్టమైన పొదలు మరియు భారీ రాళ్ల వెనుక ఒక ఇరుకైన గుహద్వారం కనిపించింది. స్థానిక కూలీలు ఆ గుహను చూడగానే భయంతో వణికిపోయారు. అది పాతాళ ద్వారం, లోపలికి వెళ్లకండి దొరగారు అని హెచ్చరించారు. కాని స్టెర్లింగ్ వినలేదు. తన ఇద్దరు నమ్మకస్తులైన సైనికులు జాన్ మరియు రాబర్ట్తో కలిసి టార్చ్ లైట్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు. గుహలోపల 100 అడుగుల లోతుకు వెళ్ళాక గాలిలో ఒక వింతైన మార్పు వచ్చింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అకస్మాత్తుగా వారి టార్చ్ లైట్లు ఆగిపోయాయి. కానీ ఆశ్చర్యకరంగా గుహ అంతా ఒక మర్మమైన నీలికాంతితో నిండిపోయింది. ఆ కాంతి ఎక్కడి నుండి వస్తుందో చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ ఒక విశాలమైన గది ఉంది. గది మధ్యలో ఒక పీఠంపై ఒక భారీ లోహపు గోళం ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతూ నిరంతరాయంగా తిరుగుతోంది. గోడలపై ఉన్న నీలిరంగు స్ఫటికాలు ఆ గోళం నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తున్నాయి. అది అప్పట్లో బ్రిటిష్ వారికి తెలిసిన ఏ సైన్స్కు కూడా అందనంత అద్భుతంగా ఉంది. స్టెర్లింగ్ తన డైరీలో ఇలా రాశాడు: ఇది మనుషులు నిర్మించింది కాదు. ఇది ఏదో గ్రహాంతర టెక్నాలజీ లేదా వేల ఏళ్ల నాటి అడ్వాన్స్డ్ నాగరికతకు చెందిన పవర్ ప్లాంట్. పరిశోధనలో మునిగిపోయిన స్టెర్లింగ్ ఒక భయంకరమైన విషయాన్ని గమనించాడు. ఆయన జేబులో ఉన్న మెకానికల్ గడియారం ముళ్ళులు వెనక్కి తిరుగుతున్నాయి. అది సమయం వెనక్కి వెళ్తోందని సంకేతం. ఇంతలో పక్కనే ఉన్న చిన్న మార్గంలోకి వెళ్లిన జాన్ మరియు రాబర్ట్ ఎంతకీ తిరిగి రాలేదు. మేజర్ లోపలికి వెళ్లి వెతకగా అక్కడ వారి బూట్లు, కోట్లు మరియు తుపాకులు మాత్రమే పడి ఉన్నాయి. మనుషులు మాత్రం గాల్లో ఆవిరైపోయారు. భయంతో వణికిపోయిన స్టెర్లింగ్ ఎలాగోలా ప్రాణాలతో బయటకు పరిగెత్తాడు. కాని బయటకు వచ్చాక ఆయన ఎదుర్కొన్న నిజం మరింత భయంకరమైనది. ఆయన గుహలోపల గడిపింది కేవలం 1 గంట. కాని బయట ప్రపంచంలో అప్పటికే 3 రోజులు గడిచిపోయాయి. ఆయన కోసం వెతికి వెతికి అలసిపోయిన ఇతర సైనికులు ఆయన చనిపోయాడని భావించి వెళ్ళిపోయారు. ఆ గుహలోపల సమయం బయట ప్రపంచం కంటే భిన్నంగా ప్రవహిస్తోంది. పిచ్చివాడ్లా తిరుగుతున్న స్టెర్లింగ్కు ఒక వృద్ధ పూజారి కనిపించాడు. ఆయన ఇలా చెప్పాడు: నాయనా, అది కాలగర్భం. మన పూర్వీకులు ఒక శక్తివంతమైన యంత్రాన్ని అక్కడ బంధించారు. ఆ నీలి వెలుగు ఆ శక్తిని బయటకు రాకుండా ఆపే కంచె. నువ్వు ఆ కంచెను తాకావు. అందుకే నీ మనుషులు కాలంలో కలిసిపోయారు. ఈ శక్తిని ఎవరైనా దుర్వినియోగం చేస్తారని భావించిన మేజర్ స్టెర్లింగ్ తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలతో ఆ గుహద్వారాన్ని శాశ్వతంగా కూల్చేశాడు. ఆ రహస్యం మరెవరికీ తెలియకూడదని తన డైరీని దాచిపెట్టాడు. 40 ఏళ్ల తర్వాత నేడు అత్యాధునిక శాటిలైట్ టెక్నాలజీతో గండికోటను పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లోయ కింద 300 అడుగుల లోతులో ఖచ్చితమైన ఆకారంలో ఉన్న ఒక భారీ నగరం లేదా నిర్మాణం ఉన్నట్లు సిగ్నల్స్ వచ్చాయి. ఆ గుహ ఉన్నట్లు చెప్పబడుతున్న చోట అయస్కాంత శక్తి విపరీతంగా ఉంది. అందుకే
అక్కడ మొబైల్ సిగ్నల్స్ రావు. డ్రోన్లు కంట్రోల్ తప్పుతాయి. మన పురాణాల్లో చెప్పబడిన పాతాళ లోకమంటే ఇదేనేనా? అక్కడ మనులు వెలుగునిస్తాయని చెప్పినట్లే మేజర్ చూసిన నీలి స్ఫటికాలు అవేనా? మేజర్ స్టెర్లింగ్ డైరీ 1950లో బయటపడింది. ఆయన చివరగా ఇలా రాశాడు: గన్నండికోట కింద ఉన్నది కేవలం నిధి మాత్రమే కాదు, అది మనం ఊహించలేని ఒక అడ్వాన్స్డ్ నాగరికత. ఆ ద్వారం మళ్ళీ తెరుచుకుంటే భూమిపై సమయం మారిపోతుంది. మరి ఆ ఇద్దరు సైనికులు ఏమయ్యారు? వారు ఇప్పటికీ ఆ నీలికాంతి గదిలో చిక్కుకుని ఉన్నారా? లేక వారు భవిష్యత్తులోకి ప్రయాణించారా? ఇప్పటికీ గండికోట వెళ్లే పర్యాటకులు రాత్రివేళ కోటగోడల వద్ద బ్రిటిష్ యూనిఫాం వేసుకున్న నీడలు కనిపిస్తున్నాయని చెబుతుంటారు. ఇది నిజమా లేక కథ? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.